ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాకు ఎప్పుడూ ఒకే చింతన ఉంటుంది. భక్తులను సంరక్షించడమే వారి ధ్యేయంగా ఉంటుంది. భక్తులకు ఎప్పుడు ఏ గండాలు వస్తాయి, ఏ సమస్యలు వస్తాయి అని తెలుసుకొని ముందే ఆ గండాల నుండి బయటపడేటువంటి ఉపాయాలను బాబా చేస్తూ ఉంటారు. 22వ అధ్యాయం మొత్తము కూడా భక్తుల శ్రేయస్సు కోసం, వారికి వచ్చేటువంటి సమస్యలు గండాల నుండి వారిని ఏ విధంగా తప్పిస్తారనేటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలు 22వ అధ్యాయంలో ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఏవైనా గండాలు వస్తున్నాయని చెప్పి అనుమానం కలిగితే, ఏదైనా అపాయ పరిస్థితుల్లో మీరు ఉంటే ఖచ్చితంగా 22వ అధ్యాయాన్ని పారాయణ చేయండి. 22వ అధ్యాయం మనకు వచ్చేటువంటి గండాలను, సమస్యలను 22వ అధ్యాయం నివారిస్తుంది. ఈరోజు మీరందరూ కూడా 22వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. భక్తి శ్రద్ధలతో చదివితే బాబా యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. మనకు వచ్చేటువంటి గండాలు, సమస్యలు మనం గుర్తించలేం. ఒక్క బాబా మాత్రమే గుర్తిస్తారు. బాబా యొక్క సహచర్యం ఎందుకోసమంటే, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను, సవాళ్లను, గండాలను ఆయన ముందే కనుక్కుంటారు. అందుకోసమే బాబా సంరక్షణలో మనందరము కూడా సురక్షితంగా ఉంటాం. గురు సంరక్షణ లేనటువంటి వారి జీవితాలు అగమ్య గోచరంగా మారతాయి. గురువు సంరక్షణలో ఉన్నటువంటి వారి జీవితాలు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయి. అయితే ఈ గురుభక్తి అనేటువంటిది అనన్యమైనటువంటి శరణాగతితో కూడుకున్నటువంటిది ఉండాలి. గురుభక్తిలో రావడం పోవడం కాదు. ఒకసారి గురుభక్తిలోకి వచ్చిన తర్వాత నీ యొక్క తనువు, మనస్సు సర్వము కూడా గురువుపైనే వాటి ధ్యాస ఉండాలి. సర్వేంద్రియాలు ఎప్పుడూ కూడా గురువు పట్లనే ఆసక్తి కలిగి ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే బాబా మనల్ని గండాల నుంచి రక్షిస్తారు. ఏదో అయారాం గయారాం బాబా గుడికి వచ్చామా, పోయామా, బాబాకు అగరత్తెలు ఇచ్చామా, ఊరుకున్నామా అనేటువంటి వారికి బాబా యొక్క రక్షణ దొరకదు. ఇది 100%. ఎందుకంటే నువ్వు ఏ విధంగా ఉంటావో బాబా కూడా నీతో అలానే ఉంటాడు. మనం అంటీ ముట్టనట్టు బాబాతో ఉంటే బాబా కూడా అంటీ ముట్టనట్టే ఉంటాడు. కానీ ఎవరైతే బాబా సహచర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని, ఆస్వాదించాలని, వారి చరణాల వద్దే సర్వేంద్రియాలు ఉండాలనేటువంటి కాంక్ష ఉంటుందో అటువంటి భక్తులను బాబా ఏ విధంగా కాపాడుతారో 22వ అధ్యాయంలో ఉంటుంది. మిరికర్ యొక్క లీల ఎంత అద్భుతమైంది కదా. మనం సాధారణంగా చదివితే మిరికర్ను పాము కాటు నుంచి బాబా తప్పించారనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ కుటుంబంతో అనుభవం. కాకాసాహెబ్ మిరికరు బాబా పట్ల ఎంతో భక్తి కలిగినటువంటి వారు. వారి కొడుకే బాలాసాహెబ్ మిరికర్ కదా. బాలాసాహెబ్ మిరికర్ కోపర్గావ్ మమలద్దారుగా పనిచేస్తూ ఉంటారు. ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం చేత వారి ఆలోచనల్లో ఎప్పుడూ కూడా బాబాయే ఉంటారు. సాధారణంగా అహ్మద్ నగర్ నుంచి చితాలి వెళ్ళాలి. చితాలి వెళ్ళాలన్నప్పుడు మిరికరు నేరుగా చితాలికి వెళ్ళవచ్చు. కానీ అతని మనస్సులో బాబా దూరి, ఇప్పుడు నేరుగా నువ్వు చితాలి వెళ్ళకూడదు, షిరిడీలో కాసేపు ఆగు అనేటువంటి ఆ తపన, ఆ ఆలోచన మిరికర్కి కలిగించాడు. దాంతో బాలాసాహెబ్ మిరికరు షిరిడీకి వస్తారు. వచ్చి బాబాను దర్శించుకోగానే బాబా వారి యొక్క యోగక్షేమాలను అడుగుతారు. బాబా ఎంత గొప్ప అభయాన్ని మిరికర్కి ఇస్తారు. ఎందుకు ఇచ్చారు? ప్రతి పనిలో కూడా తనను మరవకుండా ఉన్నారు. చితాలికి నేరుగా వెళ్ళవచ్చు, కానీ దర్శనాభిలాషతోటి షిరిడీకి రావడం. వచ్చినటువంటి మిరికర్తో బాబా అంటారు, ఇప్పుడు నువ్వు కూర్చున్నటువంటిదే ద్వారకా ద్వారావతి. ఇది మనందరికీ తల్లి. ఎవరైతే ఈ తల్లి ఒడిలో ఆసీనులవుతారో వారు నిర్భయులవుతారు. వారికి దుఃఖం అనే మాట ఉండదు. ఈ మసీదు మాత గొప్ప దయగలిగినటువంటిది. భావికులకు, అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఏ అపాయంలో చిక్కుకున్నా సరే ఈమె వెంటనే రక్షిస్తుంది. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలన్నీ తీరిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఈమెయే ద్వారకా ద్వారావతి అని చెప్పి, ద్వారకామయికి నువ్వు వచ్చావు, ఈరోజు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి నీకు రేపు వచ్చేటువంటి గండం ఈ తల్లి
కాపాడుతుంది, ఆ గండం నుంచి నిన్ను రక్షిస్తుంది. బాబా చెప్పినటువంటి మాట అక్షర సత్యం. ఎవరైతే ఈ తల్లి ఒడిలో, ద్వారకామాయి తల్లి ఒడిలో కూర్చుంటారో వారు ఖచ్చితంగా సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్టే. అంతేకాదు భవభయాలను తొలగించేటువంటి తల్లి ద్వారకామయి. ద్వారకామయిలో అడుగుపెట్టినటువంటి వారు ఖచ్చితంగా నిర్భయులవుతారు. ఎందుకు నిర్భయులవుతారు? ఆ ద్వారకామయి ఒడిలో కూర్చున్నటువంటి ఆ పరబ్రహ్మ ఖచ్చితంగా సంరక్షిస్తారు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, బాబా ఎప్పుడూ కూడా నేను రక్షిస్తాను, నేను భక్తులను కాపాడుతాను అనేటువంటిది ఎప్పుడూ వారి నోటి గుండా రాదు. వారి యొక్క గొప్పతనాన్ని ద్వారకామాయికి ఆపాదించారు. చూసారా? మిమ్మల్ని ఎవరు కాపాడుతారంటే నేను కాదట, బాబా కాపాడ్డట, ద్వారకామాయి తల్లి కాపాడుతుందట. ద్వారకామాయికి బాబా ఇచ్చినటువంటి గౌరవము, విశిష్టత ఇది కృతజ్ఞతకు చిహ్నం. అంటే ఎక్కడ పుట్టాడో తెలియదు, ఏడ పెరిగాడో తెలియదు, ఎవరో తెలియదు, ఏ కులమో ఏ జాతో తెలియదు, కానీ ఆ ఆవాసం తనను బిడ్డగా మార్చుకుంది. కాబట్టి తనకు తల్లి ద్వారకామయిగా బాబా సంబోధించారు. ఇది కృతజ్ఞతకు చిహ్నం. ఇంతకు మించినటువంటి కృతజ్ఞత మరొకటి ఉండదు. తన యొక్క శక్తినంతా కూడా ద్వారకామాయికి బాబా ఆపాదించారు. అందుకనే ఎవరైతే ద్వారకామాయిలో అడుగు పెడతారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. నన్ను దర్శించండి, నన్ను కొలవండి, నాకు పూజలు చేయండి అని చెప్పి బాబా చెప్పలేదు. బాబా తన యొక్క శక్తినంతా కూడా ద్వారకామాయికే అంకితం చేశారు. ఎందుకంటే వారి శరీరం ఈరోజు ఉంటుంది, రేపు కనుమరుగైపోతుంది. కాబట్టి తన శక్తి అంతా ఎక్కడ ఉంటుందని చెప్పి భక్తులు గ్రహించాలి. ఈ ద్వారకామాయిలోనే నా శక్తి అంతా ఉంటుందని చెప్పడానికి బాబా మిరికర్ను ఒక సాధనంగా చేసుకొని ద్వారకామాయి తల్లి యొక్క శక్తిని మనందరికీ వివరించడం జరిగింది. అందుకే బాబా అన్నారు, ఈ మసీదు మాయి దయగలిగినటువంటిది, భావికులకు అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఏ అపాయంలో ఉన్నా సరే ఆ అపాయం నుండి ఈ తల్లి రక్షిస్తుంది అనేటువంటిది ఎంత గొప్ప ఉదార భావం కదా బాబాది. నేను రక్షిస్తానని అనలేదు. ఆ తర్వాత మిరికర్తో అంటారు, ఒక పొడవాటి వ్యక్తి నీకు తెలుసా అని చెప్పి బాబా చెయ్యి ఊపి పాము సైగ చేస్తాడు. మిరికర్కి ఏం అర్థం కాదు. దాంతో బాబా అంటారు, మీరు చితాలి వెళ్తున్నారు కదా, ఇగో మీరు వెళ్ళేటప్పుడు ఈ మాధవరావును తీసుకెళ్ళండి, మాధవరావు మీతో పాటు వస్తే మీకు మంచి జరుగుతుంది అని అంటారు. సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరి ద్వారకామాయి బయటికి వస్తారు. శ్యామ అంటారు, నేను ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకొని వస్తాను అని అంటే అతను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మిరికరకు ఆలోచన కలుగుతుంది, ఎందుకు శ్యామాను నేను కష్టపెట్టాలి, పాపం అక్కడ దాకా ఊరికేనే వస్తాడు కదా అని బట్టలు సర్దుకొని వచ్చినటువంటి శ్యామతో అంటారు, అయ్యా ఏం భయం లేదు, నాకు తెలిసినటువంటి ప్రాంతమే కదా, నేను వెళ్తాను, అనవసరంగా మీకు శ్రమ ఎందుకు అంటే సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళి బాబా దగ్గర కూర్చుంటారు. కానీ మళ్ళీ మిరికరకు జ్ఞానోదయం కలుగుతుంది. బాబా ఒక మాట చెప్పారంటే దాని వెనకాల ఎంతో గొప్ప పరమార్థం ఉంటుంది. కాబట్టి మాధవరావుని తీసుకెళ్ళాలి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తారు. ద్వారకామాయి లోపలికి వెళ్ళకూడదు కాబట్టి బయట నుంచి సైగ చేస్తే శ్యామ బయటకు వస్తారు. సరే బాబా ఆజ్ఞ ప్రకారం మీరు వచ్చేయండి అంటే బాబా ఒకసారి ఆజ్ఞ ఇచ్చారు. మళ్ళీ వెళ్ళి కూర్చుంటే ఎందుకు మళ్ళీ వచ్చావని అడిగారు. అడిగితే మిరికర్ ఒక్కరే వెళ్తానని అంటే సరే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అని చెప్పి నన్ను అక్కడ కూర్చోమన్నారు. కాబట్టి ఒకసారి ఆజ్ఞ భంగం అయిపోయింది, ఆజ్ఞను మనం శిరస వహించలేదు. కాబట్టి మళ్ళీ వెళ్ళాలా వద్దా అనేటువంటి ఆజ్ఞను బాబా దగ్గర మనం తీసుకోవాలి అని చెప్పి వెళ్ళి బాబాని అడిగితే సరే వెళ్ళు అని అంటారు. శ్యామ మిరికర్తో పాటు ప్రయాణమై బయలుదేరుతారు. వెళ్ళిన తర్వాత అక్కడ పాము ఒకటి మిరికర్ యొక్క కడుపు పైన కూర్చొని పడగ విప్పి కూర్చుంటుంది. ఏదో పేపర్ శబ్దం కాగానే నౌకరు వచ్చి లాంతర్ పడితే పాము ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా పంపించింది శ్యామాను కాదు, మిరికర్ను రక్షించడానికి తానే స్వయంగా శ్యామ రూపంలో వచ్చాడు. బాబా ఎప్పుడూ కూడా నేరుగా వారు వచ్చే మనల్ని రక్షించరు, ఎవరో ఒకరి రూపంలో వచ్చి బాబా రక్షిస్తారు. శ్యామాను ఎందుకు చాలా సందర్భాల్లో నా బదులు శ్యామ వస్తారని అన్నారు అంటే, నా బదులు అని అంటే సాక్షాత్తు బాబానే, రూపం శ్యామది కావచ్చు, చూసేవారికి శ్యామలా కనిపించవచ్చు, కానీ శ్యామతో పాటు బాబా ఆశీస్సులు, బాబా యొక్క ఆత్మస్వరూపం వారితో పాటు వెంట వస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాబా యొక్క మనోగతాన్ని, అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పంపించాడు శ్యామను?
శ్యామ వెళ్ళు అనంటే సాక్షాత్తు బాబా వాక్కు పరిపాలించి వెళ్తే బాబా వెళ్ళినట్టే. అందుకనే కదా శ్యామ వెళ్ళాడు కాబట్టి ఆ పాము ఏమీ చేయకుండా దాని దురదృష్టవశాత్తు అది కదులుతున్నప్పుడు పేపర్ సౌండ్ రావడంతో, ఎందుకంటే వాళ్ళు పాత పేపర్లు వేసుకొని పడుకున్నారు అక్కడ, ఆ పేపర్ సౌండ్ రావడంతో నౌకరు గుర్తించగలిగాడు. నౌకరు లాంతర్దేగానే అది పారిపోయింది. మామూలుగా పడగ విప్పినటువంటి పాము కాటేయకుండా ఉండదు. దాని నైజం పడగ విప్పిందంటే ఖచ్చితంగా కాటేయాల్సిందే. అది ఎక్కడ కూర్చుంది? మళ్ళా కడుపు పైన కూర్చొని ఉంది, నాభిస్థానంలో కూర్చొని పడగ ఎత్తి ఉంది. ఎంతసేపు అది కాటు వేయడం? కానీ బాబా ఆజ్ఞ మేరకు ఆ విషసర్పం కూడా అక్కడి నుండి పారిపోయింది. బాబా చెప్పినటువంటి వాక్కు వాస్తవమైంది. ఎవరైతే ఈ ద్వారకామయి తల్లి ఒడిలో కూర్చుంటాడో వారిని ఈ తల్లి రక్షిస్తుంది. ఈ తల్లి దయగలిగినటువంటి తల్లి. ఈ తల్లి ఒడిలో కూర్చున్నటువంటి వారికి కష్టాలు అనేటువంటివి దరిచేరవు అనేటువంటి బాబా చెప్పినటువంటి వాక్కు అక్కడ వాస్తవమైంది. కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా ఎప్పుడూ బాబా రక్షణలో ఉంటాం. మనకి వచ్చేటువంటి ఇటువంటి గండాలన్నింటినీ కూడా బాబా చాలా సునాయాసంగా వాటిని తీసి పక్కన పడేస్తారు. దాదాపు 1 సంవత్సరం క్రితం అనుకుంటా మేము ఒక గ్రామానికి కారులో వెళ్తుంటే ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం ఉండగా ఒక వ్యక్తి సైకిల్ మీద వచ్చి చెయ్యి ఊపాడు. ఎందుకని అని చెప్పి ఆగితే అతను చెప్పాడు, మీరు రోడ్డంతా బాగుందని వెళ్తారు, కానీ ఒక దగ్గర గండిబడి రోడ్డు ఉన్నట్టే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళగానే రోడ్డు క్లోజ్ అవుతుంది, మీ స్పీడ్ కంట్రోల్ కాకపోతే దాంట్లో పడిపోతారు అని అన్నాడు. ఇతను చెప్పేది వాస్తవమా కాదా అని చెప్పి ముందుకెళ్ళేసరికి అదే పొజిషన్ అక్కడ ఉంది. స్లోగా వెళ్ళాం కాబట్టి దాన్ని గమనించగలిగాం. అదే స్పీడ్లో వెళ్తే అందులో పడి కొట్టుకుపోయేటువంటి వాళ్ళం. అంటే ఆయా సమయానికి మనకు వచ్చేటువంటి కష్టాలను గండాలను బాబా గుర్తించి ఏదో ఒక రూపంలో శ్యామాను ఏ విధంగా అయితే మిరికర్తో పంపారో మనకు కూడా ఎవరో ఒకరి రూపంలో వచ్చి బాబా చెప్తాడు, ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్త సుమా అని. బాబా రక్షించినటువంటి తీరుకు మిరికర్ హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రేమ పరవశించి బాబా యొక్క మేలును జీవితాంతం గుర్తించుకోవాలనుకుంటారు. బాబా చేసేటువంటి మేలు 1, 2 కాదు, మన జీవితాల్లో అనేకం చేస్తారు. నానాసాహెబ్ డేంగ్లే అని ఒక గొప్ప జ్యోతిష్యుడు, బాబుసాహెబ్ బూటీకి ఆస్థాన జ్యోతిష్యులు లాంటి వారు. ఒకరోజు షిరిడీకి వచ్చినటువంటి నానాసాహెబ్ డేంగ్లే బూటీతో అంటారు, అయ్యా నీకు ఈరోజు ప్రాణగండం ఉంది, కష్టమే బ్రతకడము అని చెప్పి. ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే అప్పటి వరకు తను ఏదైతే చెప్పాడో డేంగ్లే అవన్నీ కూడా తన జీవితంలో జరిగాయి, బూటీ జీవితంలో. ఇది కూడా జరగక తప్పదు అనేటువంటి దాంతో ఎంతో దుఃఖంతో, ఎంతో నిరాశతోటి వచ్చి బాబా వద్ద కూర్చొని ఉంటారు. బూటీ ఏంటంటే బాబా దగ్గర ఏది కూడా నోరు తెరిచి మాట్లాడరు. బూటీ యొక్క మోమును చూసి అతనిలో ఉన్నటువంటి దిగులును బాధను బాబా గమనించి ఈ జ్యోతిష్యుడు ఈరోజు నువ్వు చనిపోతావని చెప్తున్నాడా, నీకు ప్రాణగండం ఉందంటున్నాడా, నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా అని అంటారు. బూటీకి కొంత ధైర్యం వస్తుంది, కానీ ఎక్కడో శంక, ఏమో ఆ ప్రాణగండం ఏ రూపంలో వస్తుందో, నాకు ప్రాణగండం తప్పినట్టు ఎలా తెలియాలి అనేటువంటి సంశయంతో ఉంటారు. మరి గండం తప్పినట్టు బాబా చూపెట్టాలి కదా. ఆ రోజు బూటీ బయలుభూమికి వెళ్తే తను కూర్చున్న చోటు నుంచి పెద్ద విషనాగు పక్క నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు స్థిమితపడతాడు, బాబా చెప్పినట్టు నా గండం తప్పిపోయింది, ఇక మీద నాకు ప్రాణహాని లేదు అనేటువంటి ధైర్యంతో ఉంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు వచ్చేటువంటి అపమృత్యువు కానీ గండాలు కానీ బాబా ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటారు. మరి ఇటువంటి దైవంతో మన అనుబంధం ఎలా ఉండాలి? మన అనుబంధాన్ని బలంగా పెనవేసుకొని ఉంటేనే ఇటువంటి గండాల నుంచి బయటపడతాం. చాలామంది అంటూ ఉంటారు, బాబా నీకు 30 సంవత్సరాల నుంచి దీపం పెడుతున్నాను, పూజ చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు ఈ గండాన్ని తప్పియలేకపోయావు అని అడుగుతారు. అక్కడ కేవలం దీపము నమస్కారంతో నీకు కొంత స్వాంతన కలిగించవచ్చు, నీకు కోరింది ఇవ్వవచ్చు బాబా. కానీ అనన్యమైనటువంటి భక్తి ఉంటేనే, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని వారికి మించినటువంటి వారు నా జీవితంలో ఇంకొకరు లేరు అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వారికి ఎంత పెద్ద గండాన్నైనా బాబా తప్పిస్తారు. జయమని జైసభావ, దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా ఉంటే ఎలా వ్యవహరిస్తే బాబా అలానే వ్యవహరిస్తారు. మనం హాయ్ బాయ్
అనేటువంటి దాంతో బాబాతో ఉంటే ఆయన కూడా అలానే ఉంటాడు మన జీవితంలో. బాబా నువ్వు తప్ప దిక్కు లేదు, నీకు మించినటువంటి వారు మరొకరు సమానులు నాకు ఎవరూ లేరు అనేటువంటి దాంట్లో ఉంటే బాబా కూడా అనుకుంటాడు, నీకంటే మించిన వాడు నాకెవడూ లేడురా బిడ్డ, నీ క్షేమమే, నీ యొక్క సంరక్షణే నా బాధ్యత అని చెప్పి బాబా అనుకుంటాడు. కాబట్టి జయమని జైసభావ అనేటువంటి దాన్ని మనందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకేమో అంకిత భావం ఉండదు, బాబాకేమో మన పట్ల అంకిత భావం ఉండాలని చెప్పి కోరుకుంటాం. మనమేమో ఆయన స్మరణ చేయము, ఆయన మాత్రం మనకు గండం వచ్చినప్పుడు వెంటనే వచ్చి మనల్ని రక్షించాలని కోరుకుంటాం. ఇది జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే మనము ఏ విత్తనం వేస్తామో అదే పంట వస్తుంది. నువ్వు వడ్ల గింజలేసి మామిడి పండ్లు పండాలంటే పండవు కదా. భక్తి కూడా అంతే. నువ్వు ఏది సమర్పిస్తే, నువ్వు ఏ భావనతో ఉంటే అదే మనకు తిరిగి వస్తుంది. అమీర్ శక్కర్ అనేటువంటి వ్యక్తి బాగా భూస్వామి, వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. కానీ సంచిత కర్మల వల్ల అతనికి కీళ్ళవాతం వస్తుంది, నడవలేని పరిస్థితి. బాబా దగ్గరికి వస్తాడు. వచ్చి బాబా ఈ వ్యాధిని నివారించు అంటే శక్కర్ ఏమనుకుంటాడంటే బాబానే కదా అత్యంత సునాయాసంగా దీన్ని నివారిస్తారనుకుంటాడు. బాబా ఒక షరతు పెడతాడు, నీ కీళ్ళవాతం తగ్గాలంటే నేను అనుమతించేంత వరకు నువ్వు చావిడి దాటి బయటికి రావద్దు, ఈవెన్ ద్వారకామాయికి కూడా రావద్దు అని చెప్పి ఆంక్ష పెడతాడు. బాగా ధనవంతుడు, మంచి సుఖవంతమైన నిద్రపోయేటువంటి వాడు, విలాసవంతమైనటువంటి ఇల్లు, కానీ చావిడి ఏమో చాలా ఇరుకైనటువంటిది, గుంతలు గుంతలు ఉంటుంది. అసలు అక్కడ అన్నిటితో సావాసం చేయాలి, ఎలకలతో సావాసం చేయాలి, పందికుక్కలతో సావాసం చేయాలి, పిల్లులతో, నక్కలతో, అన్నిటితోటి సావాసం చేయాలి. అటువంటప్పుడు అక్కడ ఉండడం చాలా కష్టమవుతుంది. కానీ తన మనస్సుకు సర్ది చెప్పుకుంటాడు, బాబా రోజు లెండికి వెళ్తూ వస్తూ ఇక్కడి నుంచే వెళ్తారు కదా, ఇక్కడ హాయిగా సుఖంగా దర్శనం చేసుకోవచ్చు, ఇది మాత్రం చాలు అని అనుకుంటాడు. అంతేకాదు బాబా రోజు విడిచి రోజు అక్కడ శయనిస్తూ ఉంటారు కదా చావడిలో. ఆ బాబా శయనించేటువంటి ఆ గదికి, ఇతనున్నటువంటి గదికి మధ్యలో ఒక తెర మాత్రమే ఉంటుంది. కాబట్టి రాత్రంతా కూడా బాబా మాటలు వినొచ్చు, బాబాతో మాట్లాడవచ్చు. కాబట్టి కొంత నయమేలే అని చెప్పి అనుకుంటారు. ఆ రోజు భక్తులు ఏంటంటే బాబా యొక్క సహచర్య సుఖమే ప్రధానం అనుకున్నారు. తాము ఇక్కడికి వచ్చి షిర్డీకి వచ్చి నేలపైన పడుకుంటున్నామా, లేకపోతే సరైన వసతి ఉందా లేదా, ఇది ఎప్పుడు చూసుకోలే ఆ రోజు భక్తులు. ఆ రోజు భక్తులు ఏంటంటే బాబా యొక్క సహచర్యమే సుఖావాసం అనుకున్నారు. అందుకనే అనేక మంది భక్తులు, శ్రీమంతులు, కోటీశ్వరులు, భూస్వాములు వాళ్ళందరూ వచ్చి షిరిడీలో ఆ రోజు వసతులు లేకపోయినా సరే వసతుల కంటే ముఖ్యం సాయి సహచర్యమే ప్రధానం అని చెప్పి వారు భావించారు. అలాగే అమీర్ శక్కర్ కూడా కొన్ని రోజులు ఉన్నాడు. కానీ బాబా రోజులు గడుస్తున్నాయి, నెల గడిచింది, అనుమతి ఇవ్వడే. బాబా తలుచుకుంటే ఒక్క స్పర్శతోటి కీళ్ళవాతాన్ని తొలగించవచ్చు. కానీ ఎందుకు నాకు ఈ పరీక్ష, ఇక అడిగితే పోనివాడు, ఇక నేను భరించలేను అని చెప్పి రోజు రాత్రి పారిపోయి కోపర్గావ్ వెళ్తాడు. కోపర్గావ్ వెళ్తే అక్కడ ఒక సాధువు కనిపిస్తాడు. దాహం వేస్తుందని అడిగితే ఆ నీళ్ళు పోస్తే ఆ సాధువు చనిపోతాడు. చనిపోతే ఈ నేరం ఎక్కడ నా పైకి వస్తుందని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ షిరిడీకి వస్తాడు. అప్పుడు అర్థమవుతుంది, ఒక్కసారి బాబాను శరణు వేడితే ఆ గండ నివారణ కాకముందు మనం తప్పించుకొని పోదామనుకున్నా సరే బాబా వదిలిపెట్టరు. మనల్ని పూర్తిగా స్వస్థుల్ని చేసేంత వరకు, ఆరోగ్యవంతుల్ని చేసేంత వరకు బాబా మనల్ని వదలడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. పారిపోదామనుకున్నాడు, పారిపోనివచ్చు కదా. ఆయన కీళ్ళవాతంతో ఆయన బాధపడితే బాబాకేంది. కానీ తనను ఒక్కసారి ఆశ్రయించినటువంటి వారిని పరిపూర్ణమైనటువంటి స్వస్థత చేకూర్చకుండా, వారి సమస్య పరిష్కరించకుండా బాబా వదిలిపెట్టారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒకసారి బాబాకు శరణాగతి చేస్తే ఇక మన ఇష్టము మన ప్రమేయము ఉండదు, ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. ఆయన ఒక్కసారి సంకల్పం చేసుకున్నారనుకోండి, మన యొక్క బాధలను, మన కష్టాలను మనల్ని ఉద్ధరించాలని చెప్పి ఉద్ధరించకుండా బాబా మాత్రం వదలడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి సాధనలో మనం ఉంటే నామస్మరణ, గురు కథాశ్రవణం, ఈ రెండే, ఇంకేమీ ఏ ఉపాయాలు అవసరం లేదు. ఈ రెండు ఉపాయాలను మనం కలిగి ఉంటే 100% మనల్ని ఏ ఉచ్చులో అయితే చిక్కుకున్నామో, ఏ ప్రమాదంలో అయితే ఉన్నామో దాంట్లో నుంచి ఖచ్చితంగా తీసి బయటపడేస్తాడు. అంతేకాదు సచ్చరితలో పదే పదే హేమాడ్ పంత్ అయినా సరే, బాబా అయినా సరే ఎందుకు మనల్ని శ్రవణం నామస్మరణ అనేటువంటి దాంట్లో ఉండమన్నారు? అవి మాత్రమే మనల్ని ఉద్ధరిస్తాయి. ఎంత కఠినమైనటువంటి మనస్సునైనా సరే తేలిక చేస్తుంది ఈ శ్రవణం. కాకాసాహెబ్ దీక్షితు ప్రతిరోజు కూడా వాడాలో పారాయణ చేసేటువంటి వారు, దాన్ని భక్తులు శ్రవణం చేసేటువంటి వారు.
ఒకసారి శ్రవణానికి అలవాటైనటువంటి వారు నియమబద్ధంగా కాకాసాహెబ్ చేసేటువంటి కథాశ్రవణానికి వెళ్ళేటువంటి వారు. ఒకరోజు ఏకనాథ భాగవతం, మరొక రోజు భావార్థ రామాయణం, ఇలా పురాణ ఇతిహాసాల గ్రంథాల పారాయణ అక్కడ జరుగుతూ ఉండేది. ఒకరోజు హేమాడ్ పంతు ఆ శ్రవణం చేయడానికి వెళ్తారు. ఆ రోజు భావార్థ రామాయణంలో సీత జాడ వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి హనుమంతుని యొక్క ఉదంతం, ఆ కథ అక్కడ శ్రవణం జరుగుతుంది. సరే అని చెప్పి వెళ్ళి హేమాడ్ పంత్ నిల్చొని ఉన్నారు. ఒక 10 నిమిషాల తర్వాత తన భుజం పైన ఏదో కదులుతున్నట్టు కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తాడు, పెద్ద తేలు. సరే ఇప్పుడు తేలు అని అరిస్తే అనవసరంగా కథాశ్రవణం పాడైపోతుంది అని చెప్పి కథలో లీనమైపోయాడు. తర్వాత కొద్దిసేపు తర్వాత చూస్తే ఆ తేలు తల ఇలా పైకి ఎత్తి ఆ కథను శ్రవణం చేస్తుంది తేలు కూడా. దాంతో ఏం జరిగింది? కథాశ్రవణం వింటున్నటువంటి తేలు తన యొక్క సహజ గుణాన్ని మర్చిపోయింది. మామూలుగా తేలు భుజం పైకి ఎక్కిందంటే కాటేయాల్సిందే, కానీ ఆ కథాశ్రవణంలో పడి తన యొక్క స్వభావాన్ని మర్చిపోయి అది కూడా కథల్లో లీనమైపోయింది. అంటే దీని అర్థం ఏమిటంటే, ఎవరమైతే గురు కథాశ్రవణంలో ఉంటామో ఆ గురు కథాశ్రవణం మన యొక్క మాలిన్యాలను తొలగిస్తుంది, మనలో ఉన్నటువంటి క్రూరపు గుణాలను అది దూరం చేస్తుంది, చెడు సంస్కారాలను ప్రాలదోలుతుంది. కథాశ్రవణంలో ఇంత గొప్ప ఫలితం ఉంటుంది. అందుకనే బాబా మనకు ఏ సాధన, ఏ ఉపాయాలు, ఏ మంత్రం తంత్రం ఇచ్చిపోలేదు. వారి యొక్క జీవిత చరిత్ర శ్రవణమే అత్యున్నతమైనటువంటి సాధనగా మనకు అందించారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనందరము కూడా భిక్ష చేస్తూ ఈ గురు కథాశ్రవణాన్ని మనం ఆస్వాదించడం అనేటువంటిది, ఈ 41 రోజుల దీక్ష మామూలు దీక్ష కాదు. ఈ దీక్షకు నియమము లేదు, నిబంధన లేదు, కేవలం ఒక నిబద్ధత మాత్రమే ఇక్కడ ప్రధానం. బాబా దగ్గర నియమం నిబంధన కంటే కూడా నిబద్ధతే చాలా ప్రధానమైనటువంటిది, నిజాయితీ ప్రధానమైనటువంటిది. భిక్ష చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజాయితీగా చేయండి, నిబద్ధతతో చేయండి. ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నట్టు కాకుండా మనం చేసేటువంటి భిక్ష 10 మందికి వినియోగించేలా ఆ ధనాన్ని మనం సేకరించగలిగితే, ఆ దక్షిణను మనం ఇక్కడికి పంపించగలిగితే, అప్పుడు మన యొక్క నిబద్ధత, మన యొక్క నిజాయితీని చూసి బాబా తప్పకుండా మెచ్చుకుంటారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుని అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.